దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించనను, ఏ అపాయమునకు భయపడను. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 4వ వచనం. ఈ వచనం చూస్తే మనకి చాలా ఆదరణకరంగా అనిపిస్తుంది. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను అని చెప్తున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇలాగే ధైర్యంగా చెప్పగలిగే వారంగా ఉండాలి. ఈ మధ్యన మనం చూస్తే ఛత్తీస్గఢ్లోని 3 గ్రామాలు ఏవైతే సంపూర్ణంగా క్రైస్తవ గ్రామాలుగా మారాయో వాటిని మారకపోతే, అంటే మరలా పూజలు కనుక చేయకపోతే వాటిని కాల్చేస్తాము మార్చి 1 కల్లా అని చెప్పారు. అందరూ ప్రార్థన చేశారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని వెనుకకు తీసుకున్నారు. దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన సమస్తాన్ని సృజించిన దేవుడు సమస్తాన్ని కూడా బాగా చేయగలరు. సమస్తాన్ని కంట్రోల్ కూడా చేయగలరు. ఆయన ఏమన్నారు? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అని చెప్తున్నాడు. సౌలు దమస్కుకు వెళ్ళే మార్గంలో ఏదైతే వాళ్ళందరినీ కూడా ఎవరైతే అప్పటికి దేవుడిని పూజిస్తూ ఉన్నారో వాళ్ళని చంపేస్తానని చెప్పి బయలుదేరినప్పుడు దేవుడు సౌలుతో ఏమని మాట్లాడాడు? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఎందుకు క్రైస్తవుల్ని లేకపోతే నన్ను నమ్మిన వారిని హింసిస్తున్నావు అని అనడం లేదు దేవుడు. అక్కడ ఏమన్నాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అంటే ఎవరైతే సంపూర్ణంగా దేవుని నమ్మి ఆయన అనుసరిస్తున్నారో వారు తనవారే అని చెప్పి దేవుడు అంటున్నారు కదా. కాబట్టి అటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా ఎవరు మనల్ని ఏం చేయగలరండి? శరీరమాత్రులు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దేవుడు మనకి నిత్య ఆశ్రయదుర్గము. ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మనం దానిలోనికి వెళ్ళి మనం దాగుచోటు నీవే అని చెప్పి కీర్తనాకారుడు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాడు కదా. కాబట్టి అటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా ఇటువంటి శ్రమలు ఏది చూసి మనం భయపడనక్కర్లేదని ఇంత ధైర్యంతో ఈ వచనాన్ని గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ వందనాలు.